Hi friends, welcome to our channel. This is Shiva. You are watching Shiva Tech Tips. సో ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా చూసుకున్నట్టయితే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M30s అయితే లాంచ్ అయితే అయింది ఫ్రెండ్స్. సో నేను ఇవాళ వీడియోలో అయితే మీకు సామ్సంగ్ M30s టోటల్ స్పెసిఫికేషన్స్ అండ్ అలాగే దాని బేస్ వేరియంట్స్ అండ్ అలాగే వచ్చేసి దాని కాస్ట్ మొత్తం అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనం ఈ మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైనింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఇదైతే మనకి 14,000కే అవైలబుల్లో ఉంటుంది కాబట్టి సో ఇది వచ్చేసి అయితే మనం అంత ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది వచ్చేసి అయితే మనకి ప్లాస్టిక్ బాడీ ఏదైతే మనకి పాలీకార్బోనేట్ ఉందో సో దాన్ని అయితే వీళ్ళు యూస్ చేశారు. సో మనకి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైనింగ్ కూడా సూపర్బ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ మొబైల్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఇందులో వచ్చేసి అయితే మనకి AMOLED డిస్ప్లే అయితే వీళ్ళు యూస్ చేశారు ఫ్రెండ్స్. సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు మనం. AMOLED డిస్ప్లే ఇది వచ్చేసి మనకి 6.4 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి 14,000లో మనకి AMOLED ప్యానల్ అంటే సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం అయితే. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ మొబైల్ ఒక కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందులో మనకి మెయిన్ సెన్సార్ వచ్చేసి అయితే 48 మెగాపిక్సెల్ వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే సెకండ్ కెమెరా వైడ్ యాంగిల్ వచ్చేసి అయితే మనకి 8 మెగాపిక్సెల్ వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది వైడ్ యాంగిల్ వచ్చేసి మనకి 120 డిగ్రీస్ వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలా పెద్దగా అయితే వస్తుంది మనకి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం థర్డ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి డెప్త్ సెన్సార్ 5 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి పోర్ట్రేట్ షాట్స్కి బొకే ఎఫెక్ట్స్కి అయితే మనకి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే మనం ఈ మొబైల్ యొక్క ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఇందులో వచ్చేసి అయితే మనకి 16 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు మనం. సో ఫ్రెండ్స్ కెమెరా డిపార్ట్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే మనకైతే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సూపర్ అని అయితే మనం చెప్పుకోవచ్చు కెమెరా పరంగా చూసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మన ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఇందులో వచ్చేసి అయితే మనకి ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో ఇది గేమ్కి కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు గేమ్స్ ఆడుకోవాలనుకున్నా సో ఈ మొబైల్ అయితే మీకు బెటర్ అని చెప్పుకోవచ్చు. మనకి తక్కువ కాస్ట్లో ఒక మంచి ఫీచర్స్తో అయితే మనం ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ 14,000కి అయితే. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ మొబైల్ యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఇందులో వచ్చేసి అయితే మనకి 4000 mAh కాదు, 5000 mAh కాదు, 6000 mAh బ్యాటరీ ఫ్రెండ్స్. సో ఇది ఒక చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇందులో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ సో మనకు వీళ్ళు 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. కాకపోతే మనకి ఛార్జర్ మాత్రం 15 volts మాత్రం ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇదైతే మనకి ఛార్జ్ చేయడం కొంచెం టైం పడుతుంది. కాకపోతే మనం ఫుల్ ఛార్జింగ్ పెడితే మాత్రం చాలాసేపు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి 6000 mAh బ్యాటరీ కాబట్టి. సో ఇందులో అయితే ఒక చిన్న మైనస్ పాయింట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకి 14,000కి అయితే ఈ మొబైల్ అయితే బెటర్ అని చెప్పుకోవచ్చు, తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 9తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకి 14,000లో మీరు ఎవరైనా మొబైల్ తీసుకోవాలంటే ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకైతే సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ అలాగే మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ 6000 mAh బ్యాటరీ వర్క్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మంచి డిస్ప్లే. సో మొత్తం మనకి ప్రాసెసర్ కూడా ఎగ్జినోస్ 9611 ఒక గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అందులో మనకి ఇది బేస్ వేరియంట్ వచ్చేసి అయితే 14,000కి అయితే అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క ప్రైజింగ్ అండ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఫ్రెండ్స్ మనకి ఇది బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 64GB రోమ్ వచ్చేసి అయితే మనకైతే 14,000కి అయితే అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి బేస్ వేరియంట్. అండ్ అలాగే హైయర్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనకైతే ఇది వచ్చేసి అయితే 6GB ర్యామ్ 128GB రోమ్తో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకి హైయర్ వేరియంట్ వచ్చేసి అయితే మనకి 17,000కి అయితే అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరైతే హైయర్ వేరియంట్ అయితే పట్టించుకోకండి ఫ్రెండ్స్. సో మీకు ఒకవేళ 14,000లో మాకు ఒక మొబైల్ కావాలి అనుకుంటే సో ఇదైతే బెటర్ అని చెప్తా ఫ్రెండ్స్ నేనైతే. సో ఎందుకంటే మనకి 14,000కే ఒక మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ ఫీచర్స్ ఏంటంటే AMOLED డిస్ప్లే అండ్ అలాగే మనకి ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ అలాగే 6000 mAh బ్యాటరీ. సో ఫ్రెండ్స్ ఇవి ఆల్ ఫ్రెండ్స్ మనకైతే ఒక మంచి మొబైల్ తీసుకోవడానికి. సో ఫ్రెండ్స్ అలాగే ఈ మొబైల్ యొక్క సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఇందులో అయితే మనకి ఏ సెన్సార్స్ అయితే మిస్ చేయలేదు. సో ఇందులో మనకైతే డ్యూయల్ సిమ్ సపోర్టింగ్ అయితే ఉంటుంది. అండ్ మనకు అన్ని సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో 14,000లో ఇది ఒక మంచి మొబైల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.